ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అనంగానే ప్రతి సంవత్సరం కూడా మనము ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తుంటాం. అందున కూడా దీపావళికి ముందు నుంచి అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, ఆ తర్వాత వచ్చేటువంటి పాడ్యమి ఈ అన్ని రోజులు కూడా ప్రత్యేకంగా దీపాలను వెలిగించే సంప్రదాయం. ఆ తర్వాత కార్తీక మాసం అంతా కూడా దీపాలను ఇంటా బయట వెలిగించే సంప్రదాయం మనకు అనాదిగా వస్తుంది అని చెప్పవచ్చు. దీపావళి అంటే ఏమిటంటే దీపాలను వరుస క్రమంలో వెలిగించడం అన్నమాట. అందులో ఈ దీపావళి పండుగ విశిష్టత గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ముఖ్యంగా దీపావళి రోజు సాయంకాలంగా మనము లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా అందరూ కూడా పూజిస్తుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి రోజు అర్ధరాత్రి పూట మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో పూజిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అంటే లక్ష్మీ అమ్మవారిని సాయంకాలంగా పూజించే సంప్రదాయం అంటే సూర్యాస్తమయం తర్వాత పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అదే రోజు రాత్రి అంటే అర్ధరాత్రి పూట పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనందరం కూడా దీపావళి రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం, లక్ష్మీదేవిని పూజిస్తాము, గణపతిని పూజిస్తాము, కుబేరుని కూడా పూజిస్తామని చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని మనం అక్టోబర్ 21వ తారీఖు సోమవారం మనము లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కదా. దీన్ని పురస్కరించి ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఇక్కడ మన ప్రేక్షకుల కోసం అందిస్తాను. దీపావళి ఏంటి అమ్మవారిని పూజిస్తుంటాం, అమ్మవారికి రకరకాల తీయటి పదార్థాలను వండి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా గణపతిని పూజిస్తూ ఉంటాము, లక్ష్మీదేవిని పూజిస్తాము, కుబేరుని కూడా పూజిస్తూ ఉంటాం. అంటే ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగాలి. ఈ దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తే, కుబేరుని ప్రత్యేకంగా స్మరిస్తే, గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం కాలం పాటు మనకు ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, చేసే పనుల్లో విజయాలు చేకూరుతాయని చెప్పేసి అనాదిగా మనం విశ్వసిస్తున్నాం. సరే, అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలి, ఏ పుష్పాలతో పూజించాలి తెలిసిన విషయమే కాబట్టి నేను దాని జోలికి వెళ్ళడం లేదు. మరి ఈరోజు ప్రత్యేకంగా మన ప్రేక్షకుల కోసం నేను చెప్పే ఒక చక్కటి పరిహారం ఏంటంటే, దీపావళి రోజు సాయంకాలంగా ఇంటి బయట కూడా దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసిన విషయంగా చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా నేను చెప్పబోయే ఈ పరిహార క్రియను కాన దీపావళి రోజు సాయంకాలంగా ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం కాలం పాటు కలుగుతుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఏం చేయాలంటే, ప్రధానంగా ఈ దీపాలు ఇంటి బయట కూడా వెలిగిస్తుంటాం. ముఖ్యంగా సింహద్వారం బయట దీపాలు వెలిగిస్తుంటాం కదా. అందులో మనం ఏం చేయాలి అంటే, ఈ సింహద్వారం ఏదైతే ఉందో దీన్ని కూడా దీపావళి రోజు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. మనం ఏంటంటే ఈ దీపావళి రోజు సింహద్వారం బయట దీపాలు వెలిగిస్తుంటామండి. దానికన్నా మించి చాలామంది దీపావళి రోజు కానీ ముందు రోజు కానీ ముఖ్యంగా మన సింహద్వారం, ఇంటి సింహద్వారం కావచ్చు, ఆఫీస్ సింహద్వారం కావచ్చు, అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాన్ని బాగా శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో గడపను అలంకరించి ఆ తర్వాత దీపాలు పెడతారు. దాంతోపాటుగా నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే, సింహద్వారం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు కాబట్టి ప్రత్యేకంగా మనం ఏం చేయాలి అంటే, సింహద్వారం చక్కగా పుష్పాలతో అలంకారం చేయాలి. అంటే దీపాలు వెలిగిస్తాం, అది అందరం చేస్తుంటాం. ముఖ్యంగా మంచి చక్కటి పుష్పాలు తీసుకుని వచ్చి, పుష్పమాల అంటమే తీసుకుని వచ్చి సింహద్వారాన్ని ఎంత చక్కగా అలంకరిస్తే అంత మంచిది. అదేవిధంగా సింహద్వారానికి గడపకు పసుపు రాయడం, కుంకుమ బొట్లు పెట్టడం కూడా చేస్తుంటాం. ఇది కూడా తప్పకుండా చేయాలి. ఇంటి బయట ముగ్గు కూడా వేసే ప్రయత్నం చేయాలి. దాంతో పాటుగా ప్రధానంగా సింహద్వారానికి మామూలుగా ఒత్తులతోటి మనము ఒక మాల తయారు చేస్తామండి. అంటే మామూలుగా ఒత్తులు దీపానికి వాడతాం కదా, అదేవిధంగా ఇది మనకి ఎలాగో షాప్స్లో కూడా ఈ మధ్యకాలంలో దొరుకుతుంది. ప్రధానంగా ఏంటంటే పత్తితో మాల తయారు చేస్తారండి. ఆ మాలను కూడా సింహద్వారానికి అలంకరించాలి. అదేవిధంగా దీంతో పాటుగా పసుపు కొమ్ములు మాల ఒకటి తయారు చేయాలి. కనీసం పసుపు కొమ్ములు 9 కానీ, 18 కానీ, 27 కానీ, 54 కానీ, 108 కానీ ఉండాలి. మంచి చక్కటి పసుపు కొమ్మలు తీసుకుని వచ్చి మనం మాలగా తయారు చేసి సింహద్వారానికి పుష్పమాలతో పాటుగా దీన్ని కూడా అలంకారం చేసి ప్రత్యేకంగా ఆ రోజు సింహద్వారాన్ని పూజించి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సర కాలం పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి, లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మన ప్రేక్షకులు దీన్ని ముందుగా తెలుసుకొని తప్పకుండా పసుపు కొమ్ములతో మాల ఒకటి తయారు చేసుకోవాలి. అదేవిధంగా పత్తితోటి మాల ఒకటి తయారు చేసుకోవాలండి. ఆ రెండింటినీ కూడా సింహద్వారానికి పుష్పమాలతో పాటుగా అలంకారం చేసి పసుపు కుంకుమ సింహద్వారానికి భక్తిగా శ్రద్ధగా సమర్పించి దీపాలు వెలిగిస్తే మాత్రం తప్పకుండా కూడా మన జాతకంలో ఏదైనా
మనకు డబ్బు రావడానికి కానీ సంపాదన పెరగకపోవడానికి కానీ చెడు గ్రహాల దోష ప్రభావం ఏమన్నా ఉంటే కూడా ఈ పూజ సింహద్వారానికి ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందరూ ఆచరించడానికి చాలా తేలిక పరిహారం, విలేని పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారని, తప్పకుండా కూడా లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరూ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు.